నమస్కారం. రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకు పేర్లు మార్పు, ఎలాంటి రుద్రాక్ష ధరించాలి, ఏ మంత్రం పఠించాలి, ఏ పరిహారం పాటించాలి అనే విషయాలను మీకు తెలియచేయడానికి ప్రముఖ జ్యోతిష నిపుణులు, హస్తరేఖ న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష నిపుణులు శ్రీమతి రాజసుధ ఎంకామ్ ఎంఏ ఆస్ట్రో న్యూమరాలజీ సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రాజసుధ. నమస్కారం అండి. ఓం నమ శివాయ. రాజస్థాన్ చెప్పండి, ప్రతిసారి మా ప్రేక్షకులకు ఆస్ట్రాలజీ ప్రకారం ఏదో ఒక యోగం గురించి చెప్తున్నారు. అంటే ఈ రోజు ఏ యోగాల గురించి మా ప్రేక్షకులు వివరిస్తున్నారు? యోగం ముఖ్యంగా చాలా చెప్పుకున్నాం, పురుష యోగాల గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. మరి ఈ రోజు తెలుసుకోవాల్సిన యోగం భద్ర మహాపురుష యోగం. ఈ భద్ర మహాపురుష యోగం అనేది బుధునికి సంబంధించింది. మరి బుధుడు వ్యాపార కారకుడు కాబట్టి బుధుడు జాతక చక్రంలో కేంద్ర స్థానాల్లో ఉంటే మరి భద్ర మహాపురుష యోగం ఏర్పడుతుంది. అంటే ప్రతి జాతకానికి బుధుడు ఎప్పుడైతే కేంద్ర స్థానాల్లో అంటే 4, 7, 10 స్థానాల్లో కేంద్రీకృతమై ఉంటే బుధుడు మరి మిథున లగ్నానికి గాని కన్యా లగ్నానికి గాని ఈ రకంగా కేంద్రీకృతమై ఉంటే మరి ఈ యోగం మరింత రెట్టింపయ్యే అవకాశం ఉంటుంది, ఈ భద్ర మహాపురుష యోగం. మరి ఈ భద్ర మహాపురుష యోగం ఉన్నవాళ్ళు మనకి సొసైటీలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ గా కనిపిస్తుంటారు. అత్యధిక వ్యాపార లావాదేవీలు అంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు కదా, అంటే రిలయన్స్ ఇలాంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ చాలా వరకు వీళ్ళందరికీ కూడా ఈ యోగం వర్తిస్తుంది అనమాట. ఈ భద్ర మహాపురుష యోగం ఉన్న వాళ్ళు చిన్న వయసులో సామాన్యంగా ఉండి మిడిల్ ఏజ్ వచ్చేసరికి బిజినెస్ లో చాలా అత్యున్నత స్థాయికి ఎదిగే వాళ్ళు ఉంటారు. సో ఇంకా మనం ఈ యోగాల గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా పంచమహాపురుష యోగాల్లో చక్కగా రుచిక మహాపురుష యోగం గురించి చెప్పాను. నెక్స్ట్ ఇది బుధుడికి సంబంధించింది. ఇప్పుడు భద్ర మహాపురుష యోగం గురించి తెలుసుకున్నాం. ఇలా ఈ యోగాల్ని ఆపాదించుకొని ప్రతి మనిషి యొక్క జాతక యోగాల్ని తెలుసుకోవచ్చు. అలాగే ఆస్ట్రాలజీ బట్టి ఒక మనిషి ఏ స్థాయికి వెళ్తాడు, ఎంత స్థాయిలో ఉంటాడు, ఆయన పొజిషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ విషయాల్ని కూడా ఈ ఆస్ట్రాలజీ యొక్క యోగాల ద్వారా విశ్లేషిస్తూ ఉంటాం. మరి చాలా వరకు సందేహం వస్తూ ఉంటుంది, మరి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఎలా విశ్లేషిస్తారు, మరి మాకు కూడా యోగాలను తెలుసుకోవాలని ఉంటుందని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో పామిస్ట్రీ ద్వారా ఒక 1-2 ఇయర్స్ వరకే లిమిటెడ్ గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో కొన్ని యోగాల్ని అంటే గజకేసర యోగాన్ని కానీ సార్వభౌమిక యోగం కానీ ఇట్లాంటి యోగాల్ని కూడా కొంతవరకు హస్తరేఖల ద్వారా హ్యాండ్ లో ఉన్న మౌంట్స్ ద్వారా కూడా కొంత ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. బట్ ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ యోగాల్ని చక్కగా అనాలిసిస్ చేసి మరి ఆస్ట్రాలజీ ప్రకారం న్యూమరాలజీ ప్రకారం గైడెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఓకే రాజసుధ గారు, మిర్యాల గురించి ఒక కాల్ తీసుకుందాం. జయ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. మీ బాబు పేరు? కార్తీక్. జే కార్తీక్. కే కార్తీక్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 92 అక్టోబర్ 17. 92 అక్టోబర్ 15. 17 మేడం. ఓకే 17. టైం అండి? టైం శుక్రవారం నైట్ తెల్లవారితే 17వ తారీఖు శనివారం వస్తుంది మేడం. తెల్లవారుజామున 3:15 ఓకే. మీ బాబుని ఏమని పిలుస్తారు? కార్తీక్ అనే పిలుస్తాం. కార్తీక్ అనే పిలుస్తారు. ఓకే. సమస్య ఏంటమ్మా చెప్పండి. కార్తీక్ ఏం చదువుతున్నాడు? కార్తీక్ బీటెక్ అయిపోయింది మేడం, ఎంటెక్ చేస్తున్నాడు. ప్రైవేట్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేద్దాం చేస్తుంది కానీ సరైన జాబ్ రావట్లేదు మేడం అసలు. ఓకేనండి. కొంచెం ఎట్లా అంటే కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది స్టడీ మీద కానీ వర్క్ మీద కానీ. ఎక్కువ ఫ్రెండ్స్ అని అదని ఇదని డైవర్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మీ అబ్బాయికి. మెయిన్ ఏమని కార్తీక్ అని పిలుస్తున్నారు కదా, స్పెల్లింగ్ KRTHIK అమ్మా కార్తీక్. ఓకేనండి. సో నేమ్ కరెక్షన్ ఇస్తాను. కార్తీక్ లో హెచ్ తీసేయండి అమ్మా. KAARTIK ఈ రకంగా కరెక్షన్ తీసుకోండి. స్పెల్లింగ్ నోట్ చేసుకోండి. KAARTIK ఈ రకంగా స్పెల్లింగ్ కరెక్షన్ తీసుకుంటే టోటల్ వైబ్రేషన్ నంబర్ 24 నంబర్ వైబ్రేషన్ లోకి వస్తుంది. మరి మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 17 అక్టోబర్ 92 కాబట్టి ఇప్పుడు చెప్పాను ఒక సమస్య, కాన్సన్ట్రేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కువ ఫ్రెండ్స్ అని కానీ ఎక్కువ ఎంటర్టైన్మెంట్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే వర్క్ చేస్తాడు కానీ కాన్సన్ట్రేషన్ అంటే కొంతవరకు హార్డ్ వర్క్ చేసే దగ్గర కొద్దిగా రిలాక్స్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ నేచర్ ఇతనికి ఉంది కాబట్టి సో పేరులో చక్కగా 24 వైబ్రేషన్ లో నేమ్ పెట్టాను. సో ఫ్యూచర్ లో అతను వెళ్లాల్సిన ఫీల్డ్ డిజైనింగ్ ఫీల్డ్, డిజైన్ కి సంబంధించిన ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే బాగా స్థిరపడే అవకాశం ఉంటుందమ్మా. చక్కగా అష్టముఖి రుద్రాక్ష ఒకటి మీ అబ్బాయికి వేయండి. సో అదృష్ట సంఖ్య 6, లక్కీ కలర్ బ్లూ కలర్. ఆల్ ద బెస్ట్.
ఓకే రాజసుధ గారు, రుద్రాక్షల యొక్క ప్రభావం ఎంతకాలం ఉంటుంది అసలు? చాలా వరకు మన షోస్ లో చెప్పుకున్నాం, రత్నాల యొక్క ప్రభావము ఒక 3 to 3.5 years వరకు ఉంటుంది. అంటే ఆ రత్నం సజెస్ట్ చేసే విధానం బట్టి, గోచారం బట్టి, లేకపోతే యోగం బట్ట, రాజయోగం బట్ట, లగ్నానికి రాజయోగ కారకుడు ఎవరు, ఇలా సజెస్ట్ చేస్తుంటాం. మరి రుద్రాక్ష సజెస్ట్ చేసేటప్పుడు చాలా వరకు సమస్య అనుగుణంగా సజెషన్స్ ఇస్తూ ఉంటాం. అలాగే జాతక చక్రం ఉన్నట్టయితే జాతకంలో ఏ దోషం ఉంది, చాలా వరకు కాల్సర్ప దోషాలని, కుజ దోషాలని చాలా వేధిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి అనేక కీలకమైన దోషాలకి రుద్రాక్షలు వాడుతూ ఉంటాం. సో అటువంటి రుద్రాక్ష యొక్క ప్రభావము అంటే రుద్రాక్ష ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా దానిలో మంత్రోచ్చారణ ఇవన్నీ టైమింగ్ వేసుకుని ధరించే సమయం అన్ని ఇస్తాం కాబట్టి వాటి యొక్క ప్రభావం కరెక్ట్ గా ఉన్నట్టయితే 100 సంవత్సరాల పైన ఉంటుందండి. సో ఎందుకంటే రుద్రాక్ష అన్నది పవర్ తగ్గుతుంది అన్నది ఏమి ఉండదు. సో దాన్ని మంత్లీ వన్స్ ఒకసారి రీఛార్జ్ చేసి ధరించినట్టయితే దాదాపు ఒక రుద్రాక్ష అనేక తరాలకి కూడా యూజ్ అవుతూ ఉంటుంది. సో దానిలో పవర్ అనంతం. చాలా వరకు రుద్రాక్షలో ఉన్న శక్తులు అంతర్గతంగా నిగూఢంగా ఉంటాయి. దాన్ని బయటకు తీసేది మంత్రోచ్చారణ ప్రక్రియ ద్వారా బయటకు తీస్తూ ఉంటాం. అంటే ఒక దోషానికి ఒక రుద్రాక్ష ఇచ్చినప్పుడు మంత్రోచ్చారణ చాలా ఇంపార్టెంట్. అలాగే ధరించే సమయము ఇవన్నీ కరెక్ట్ గా పాటించినట్టయితే రుద్రాక్ష యొక్క పూర్తి వైబ్రేషన్స్ ని మనం ధరించడమే కాకుండా తర్వాత తరానికి కూడా అందజేసిన వాళ్ళం అవుతాం. మరి ఇలాంటి రుద్రాక్ష ఎక్కువ నకిలీలు ఉన్నాయి మార్కెట్ లో. చాలా వరకు ఈ రుద్రాక్ష ఎక్కువ తీసుకుంటున్నారు, అవుట్ సైడ్ గుళ్ళ దగ్గర అక్కడ తీసుకుంటున్నారు. చాలా వరకు నకిలీ రుద్రాక్షలు ఎక్కువ హల్చల్ చేస్తున్నాయి. కాబట్టి ప్రతి శుక్రవారం కూడా రుద్రాక్ష ఫ్రీ సజెషన్ క్యాంప్ అనేది అందుబాటులో ఉంది. కాబట్టి జాతక వివరాలు, నేమ్ కరెక్షన్ కి అయితే అపాయింట్మెంట్ ద్వారా పొందొచ్చు. మరి ప్రతి శుక్రవారం కూడా ఫ్రీ సజెషన్ అంటే మీ సమస్య బట్టి, జాతకం బట్టి, లేకపోతే పేరును బట్టి ఏ రుద్రాక్ష ధరించాలి, లేకపోతే ఏ రత్నం ధరించాలి అనే విషయానికి ఫ్రీ సజెషన్ అందుబాటులో ఉంది. కాబట్టి చక్కగా ఈ ఫ్రీ సజెషన్ ని అందరూ ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. బట్ నేమ్ కరెక్షన్, ఫ్యూచర్ గైడెన్స్ ఇప్పుడు ఈ అబ్బాయికి చెప్పాము అంటే ఏ ఫీల్డ్ లో వెళ్తే బాగుంటుంది, లక్కీ నంబర్ ఏంటి, నేమ్ కరెక్షన్ ఎలా పెట్టుకోవాలి, అలాగే ఫ్యూచర్ ఒక 10-15 years వరకు అనాలిసిస్ కావాలి అంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ ద్వారానే సంప్రదించాలి. ఓకే రాజసుధ గారు, హైదరాబాద్ నుంచి ఒక కాల్ తీసుకుందాం. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. హలో, గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించేనండి. నా పేరు వెంకటేశ్వర్లు. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17 January 1968. 17 January 1968. ఓకే అండి, మీ ఇనిషియల్ చెప్పరా? రాకొండ అండి. ఆర్ వెంకటేశ్వర్లు. అవును మేడం. మిమ్మల్ని ఏమని పిలుస్తారండి? వెంకటేష్ అని పిలుస్తారండి. వెంకటేష్ అని పిలుస్తారు. ఓకే, మీ సమస్య ఏంటో చెప్తారా? నేను డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ఇస్తున్నాను. చాలా సార్లు అది ఊరికే మిస్ అవుతుందండి. లాస్ట్ టైం కూడా చాలా దగ్గరకు వచ్చి మిస్ అయిపోయింది. హలో, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అంటే పోలీస్ సెలక్షన్ దానికి ట్రై చేస్తున్నారా? ఆల్రెడీ అపాయింటెడ్. సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ లో పనిచేస్తున్నాను. ఓకే ఓకే. సో ఫర్దర్ బెటర్మెంట్ కి ఇంకా ట్రై చేస్తున్నారా? సార్ ఎగ్జామ్ రాశాను నేను. ఓకేనండి. వెంకటేష్ అని పిలుస్తారా నేము? వెంకటేష్ అని పిలుస్తారు. మా అమ్మనేమో కొండలు అంటుంది. ఓకే అండి. సంతకం ఎలా చేస్తారు మరి? మీరు సంతకం ఎలా చేస్తారండి వెంకటేశ్వర్ గారు? VNKAT అని చేసేస్తాను. వెంకట్. అవును. ఓకే. సో వెంకటేష్ అన్న పేరులో కాలింగ్ వైబ్రేషన్ కొంచెం ప్రాబ్లం ఉందండి. అండ్ ఫుల్ నేమ్ కూడా ఎక్కడ మీరు సంతకం చేయట్లేదు. కాబట్టి జస్ట్ నా సజెషన్ ఏంటంటే వెంకట్ అని కాకుండా ఒక ఏ అదనంగా చేర్చండి, వెంకట. సో ఈ ఏ అదనంగా చేర్చుకోవడం వల్ల ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించినట్టయితే 17 January 1968. సో కాబట్టి మెయిన్ నెంబర్ 8 ఉంది, డెస్టినీ నెంబర్ 6 ఉంది. చక్కగా లక్కీ నెంబర్ 6 కాబట్టి వెంకట అన్న పేరులో VENKATA ఇలా సంతకం చేసినట్టయితే 6 నెంబర్ వైబ్రేషన్ వస్తుంది. సో ఇది మీకు చాలా వరకు లక్ ని తీసుకొస్తుంది. మరి డేట్ ఆఫ్ బర్త్ చూసినట్టయితే జనవరిలో పుట్టారు. మనం చాలా వరకు ఆస్ట్రాలజీ ఎలిమెంట్స్ కూడా చెప్పుకుంటూ ఉంటాం మన షోలో. కాబట్టి మరి మకరంలో కుజుడు ఉచ్చ, కాబట్టి ఆటోమేటిక్ గా వాయిస్ లో చాలా పవర్ ఉంది. మీరు అనుకున్న గోల్ ఖచ్చితంగా రీచ్ అవుతారు, దాని గురించి నిరాశ పడద్దు. సో లక్కీ నెంబర్ 6. అలాగే రుద్రాక్ష ధారణ చేసేటప్పుడు ఒక నవముఖి రుద్రాక్ష ఒకటి ధారణ చేయండి. ఇంకా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి. ఏది జరిగినా మీ లైఫ్ లో చాలా వరకు డిలే అయ్యి అప్పుడు సక్సెస్ వస్తూ ఉంటుంది. కాబట్టి సక్సెస్ గురించి కంగారు పడద్దండి. ఆల్ ద బెస్ట్. రాజసుధ గారిని వ్యక్తిగతంగా సంప్రదించాలనుకుంటే ఫోన్ నెంబర్ వచ్చేసి 9293000055 నెంబర్లకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వ్యక్తిగతంగా సంప్రదించండి. ఓకే రాజసుధ గారు, ఇప్పుడు ప్రస్తుత కాలంలో రుద్రాక్ష ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇంత రేటు పెరగడానికి కారణం ఏంటి అసలు? సో
సో రుద్రాక్ష ధరలు ఈ మధ్య కాలంలో ఒక 1-2 months నుంచి చాలా హై అయ్యాయి. చాలా వరకు ఇదివరకు కలిసిన వారు అరే ఈ రేట్ చెప్పారు, ఇప్పుడు చాలా రేట్ ఎక్కువ చెప్తున్నారు అని అంటున్నారు. బికాజ్ ఏంటంటే ఒక 1-2 months లో ఇంకా చాలా హై రేట్స్ అయ్యాయి. ఎందుకు? దీనికి రీజన్ ఏంటంటే మెయిన్ ఈ రుద్రాక్షల్ని బుద్ధిస్టులు ఎక్కువగా వాడుతున్నారు మెడిటేషన్ టైంలో. అలాగే చైనా వాళ్ళు కూడా ఈ రుద్రాక్షల ఆవశ్యకత తెలుసుకొని, అసలు చైనాకు ఒక గుణం ఉంటుంది, ప్రతిదాన్ని డూప్లికేట్ ఫామ్ చేస్తుంటారు. మరి అటువంటి చైనా వాళ్ళే టెక్నాలజీ అంతా ఉన్న చైనాలోనే నేచురల్ రుద్రాక్షని ప్రిఫర్ చేస్తున్నారండి. అంటే దాని యొక్క వైబ్రేషన్ ని వాళ్ళు పొందుతూ ఉన్నారు. కాబట్టి రుద్రాక్షలకి డిమాండ్ ఎక్కువైతే విపరీతంగా ధరలు పెరిగాయి. అందుకే ఇప్పుడు మన రుద్రాక్ష జ్యోతిష్యం ఆఫర్ ప్యాక్ కూడా కార్తీక మాసం సందర్భంగా ఇవ్వటం జరుగుతోంది. సో ఈ ఆఫర్ ప్యాక్ అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అంటే కుటుంబంలో అందరూ రుద్రాక్ష ధారణ చేయాలన్న ఉద్దేశంతో. అయితే స్పెషల్ గా కొన్ని సమస్యలకి సంప్రదిస్తూ ఉంటారు, వివాహ సమస్యలు కానీ విద్యా సమస్యలు కానీ ఇలా కొన్ని దోషాలకు సంప్రదిస్తూ ఉంటారు. వాళ్ళకి సజెషన్ ఇచ్చిన రుద్రాక్ష మాత్రమే, అంటే వాళ్ళ జాతకం ప్రకారం ఇచ్చిన రుద్రాక్ష సజెషన్ అన్నది ఇచ్చిన రుద్రాక్ష ధరిస్తేనే మంచిది. చాలా వరకు సందేహం వస్తుంటుంది, ఈ ప్యాక్ లో ఉండే రుద్రాక్షలు మీరు స్పెషల్ ప్రాబ్లమ్స్ కి ఏదైనా ధరించచ్చా అని. బట్ సజెషన్ తీసుకుంటే మాత్రము ఆ ఏదైతే సజెషన్ ఇస్తామో ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ అంటే వివాహం ఆలస్యం అవుతున్నా, సంతాన సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా ఈ సజెషన్ ఆధారంగా వెళితే చాలా వరకు అది మీకు మేలు చేస్తుంది. ఎందుకంటే ధరలు అధికంగా ఉన్నాయి కాబట్టి రుద్రాక్ష యొక్క వైబ్రేషన్ ని పూర్తిగా పొందాలంటే జెన్యూన్ రుద్రాక్షను ధరించాలి. చాలా వరకు సమస్యలతో వస్తూ ఉంటారు. ఇప్పుడు శుక్రవారం కూడా ఫ్రీ సజెషన్స్ అందుబాటులో ఉన్నాయి. మరి దీని గురించి అనేక సమస్యలతో వస్తుంటారు, రుద్రాక్షలు సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఆ ధరించే రుద్రాక్ష కరెక్ట్ రుద్రాక్ష ఒరిజినల్ అయితే కరెక్ట్ వైబ్రేషన్ పొందే అవకాశం ఉంటుందండి. సో ముఖ్యంగా మీరు అడిగినట్టు ధరలు అందుకే ఎక్కువగా ఈ మధ్య కాలంలో 1-2 months బట్టి ధరలు చాలా అధికంగా ఉన్నాయండి. ఓకే రాజేశ్వరి గారు, మీ దగ్గర అనేక దైవిక వస్తువులు ఉన్నాయి కదా, వాటి ఎలా ఉపయోగపడతాయో మా ప్రేక్షకులకు వివరిస్తారు. సో దైవిక వస్తువుల్లో ముఖ్యంగా వెల్త్ ట్రీ చాలా వరకు ఇది చాలా రేర్ ఐటమ్ అండి, సీలో దొరికే ఐటమ్. ఈ వెల్త్ ట్రీని సౌత్ వాల్ ఉంచడం వల్ల చాలా వరకు ప్రాస్పరిటీ డెవలప్ అవుతుందని ఒక నమ్మకం ఉందండి. అలాగే ఇప్పుడు క్యాష్ బాక్స్, లక్ష్మీ క్యాష్ బాక్స్ కూడా అందుబాటులో ఉంది. మరి అధిక ధనాన్ని పొందడానికి, అలాగే ధనం వృధాగా ఖర్చు కాకుండా క్యాష్ బాక్స్, వుడెన్ క్యాష్ బాక్స్ కూడా ఉంది దైవిక వస్తువుల్లో. మరి అనేక యంత్ర సామాగ్రి అంటే యంత్రాలు ఎలా అంటే వాస్తు దోషానికి వాడే యంత్రాలు కానీ, లక్ష్మీ యంత్రం కానీ, ఇలా చాలా యంత్రాలు ఉన్నాయి పాజిటివ్ ఎనర్జీని మొబిలైజ్ చేయడానికి. ఈ అనేక దైవిక వస్తువులను కూడా మనం ఇంట్లో ఉంచుకోవడం ద్వారా మంచి పరిణామాలు పొందొచ్చు. మరి రుద్రాక్ష జ్యోతిష్యం స్పెషల్ ఆఫర్ ప్యాక్ లో 13 దైవిక వస్తువులు గిఫ్ట్ గా ఇవ్వటం జరుగుతుంది. మరి ఆ దైవిక వస్తువుల యొక్క ఉపయోగం వివరణ కూడా మనం ఏవీలో చూపిస్తున్నాం డైలీ. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ యొక్క వస్తువులు అంటే మరకత గణపతి గాని, దక్షిణావృత శంకు గాని ఇవన్నీ కూడా చక్కగా యూజ్ చేయడం వల్ల ఆ వాటి ఉపయోగాలు ఏంటి కూడా చెప్తూ ఉన్నాం. కాబట్టి ఆ దైవిక వస్తువును పొంది దాన్ని యూజ్ చేయడం వల్ల మరింత ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది రుద్రాక్షలతో పాటు. సో రాజసుధ గారు చెప్పారు కదా, దైవిక వస్తువులను ఏవి రూపంలో చూద్దాం. ఆస్ట్రాలజీ మనిషి పుట్టిన సమయం బట్టి లగ్నము, యోగము, దశను బట్టి ప్రస్తుత సమయం ఎలా ఉంది, దశ ఎలా ఉంది, యోగం ఎలా ఉంది, గోచారం ఎలా ఉంది, జాతక దోషాలు ఎలా ఉన్నాయి అని చెప్పేదే ఆస్ట్రాలజీ. న్యూమరాలజీ మనిషికి అదృష్టాన్ని తెచ్చిపెట్టేది పేరులో మార్పు, అదృష్ట సంఖ్య, అదృష్ట దిక్కు, అదృష్ట రంగు, అదృష్ట సంఖ్యలేంటి, మరి దురదృష్ట సంఖ్యలేమిటి, సంతకము, పిలిచే పేరు, గ్రాఫాలజీ, ప్రణాలజీ, సిగ్నేచరాలజీ ఇవన్నీ చెప్పేదే న్యూమరాలజీ. హస్త సాముద్రికము, పామిస్ట్రీ డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి వాళ్ళ చేతి రేఖలు బట్టి భవిష్యత్తు, పేరులో మార్పు, అదృష్ట సంఖ్యలు, అలాగే ఏ రుద్రాక్ష ధరించాలి, ఏ రత్నాన్ని ధరించాలి, భవిష్యత్తు 2-3 సంవత్సరాల వరకు ఎలా ఉంటుంది అని చెప్పేదే పామిస్ట్రీ. న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ద్వారా అంటే పుట్టిన సమయము, లగ్నము, యోగం బట్టి లక్కీ నంబర్ న్యూమరాలజీ తెలుసుకుంటే ఇంకా మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయి. అదృష్ట రత్నాలు మీ జీవితానికి అదృష్టాన్ని తెచ్చిపెట్టేది అదృష్ట రత్నాలు. దోష నివారణకి మరి మీ జాతకం బట్టి ఏ రత్నం ధరించాలి, ఏ సమయంలో ధరించాలి, ఏ వేలుకు ధరించాలి, ఏ మంత్రం పఠించాలి, ఇలా అదృష్ట రత్నానికి సంబంధించి అదృష్ట రత్నం ధరించేటప్పుడు పచ్చ, కెంపు, నీలం మొదలైన జాతి రత్నాలు ధరించేటప్పుడు అదృష్టం ఎంతవరకు మీ జాతకం బట్టి మీకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. లక్ష్మీ క్యాష్ బాక్స్, ఈ లక్ష్మీ వుడెన్ క్యాష్ బాక్స్ వల్ల ధనాభివృద్ధి కలుగుతుంది. ధనాన్ని ఇందులో ఉంచి వాడడం వల్ల అధిక ఖర్చులు నివారించబడతాయి. ఈ లక్ష్మీ క్యాష్ బాక్స్ లో లక్ష్మీ శ్రీచక్రము, సప్తముఖి రుద్రాక్ష, అలాగే శ్రీఫలము, శ్రీచక్రము,
దక్షిణావృత శంకు, లక్ష్మీ గవ్వ ఉంచడం జరిగింది. ఈ లక్ష్మీ క్యాష్ బాక్స్ లో ఈ వుడెన్ బాక్స్ ఇంట్లో ఉండడం ద్వారా ధనాభివృద్ధి, అధిక ఖర్చులను మరియు రుణ బాధలను నివారించుకోవచ్చు. యంత్రాలు. ధనాన్ని తెచ్చిపెట్టేదే ధనలక్ష్మి యంత్రం. వాస్తు దోష నివారణకి యంత్రం